తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమలో ఉన్న వారందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇచ్చే అవార్డ్స్ గదర్ అవార్డ్స్. అందులో 'రజాకార్' సినిమా 3 అవార్డులను సొంతం చేసుకుంది. అది ది బెస్ట్ మ్యూజిక్, మేకప్, తర్వాత మంచి హెరిటేజ్ మూవీ అని చెప్పి 3 అవార్డులను తీసుకుంది. మనతో పాటు ఆ సినిమా డైరెక్టర్, 'రజాకార్' సినిమా డైరెక్టర్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం. కంగ్రాచులేషన్ ఫస్ట్‌లా 3 అవార్డులను సొంతం చేసుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ఎట్లా అనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేం కదా! ఫస్ట్ సినిమా మేమందరం కష్టపడ్డాం. మంచి హెరిటేజ్ ఫిల్మ్ అని, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్‌కి, తర్వాత మేకప్‌కి ఒకేసారి ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాము. బట్ అందరికీ ఇవ్వాలి కదా! మా ఒకరికే కాదు కదా! మేము మాత్రం మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాం టీమ్ అంతా. ఓకే. అయితే 'గద్దర్' ఒక విప్లవకారుడు. ఆయన పేరు పెట్టుకున్నారు అవార్డ్స్‌కి. అయితే 'రజాకార్' అనే సినిమా బీజేపీ ప్రొపగండాలో నడుస్తుంది అని చెప్పి చాలా విమర్శలు వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? నిజంగా ఈరోజు పర్టిక్యులర్‌గా ఒక తెలంగాణ గవర్నమెంట్ కానీ, జ్యూరీ కమిటీ కానీ అందరికీ కళ్ళకున్న పొరల్ని పక్కకు జరిపేశారు. ఇది బీజేపీ ప్రాపగండా సినిమా కాదు, ఇంకేదో పొలిటికల్ మూవీ కాదు, అలా అయితే ఏమీ లేదు. ఇది కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం అవ్వడం కోసం జరిగిన పరిస్థితులని ఆధారంగా చేసుకొని నిజాన్ని, హిస్టరీని సినిమాగా చూపించిన సినిమా ఇది. అంతే తప్ప ఇది ఏ మతానికి, ప్రాంతానికి సంబంధం ఉంది. మతానికి కానీ, పార్టీకి కానీ సంబంధం లేదు. ఇలాంటి అవార్డుకి, అంటే గద్దర్ గారి పేరుతో పెట్టిన అవార్డుకి, అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవార్డు. గద్దర్ గారితో పెట్టిన, గద్దర్ గారు కూడా విప్లవ భావాలు ఉన్న వ్యక్తి. అలాగని ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇవ్వకూడదని లేదు కదా! విప్లవ భావాలు, ఆయన పొద్దున్నేస్తే విప్లవ భావాలతో సామాజిక ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఎంటర్టైన్మెంట్ మూవీస్, లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా ఆయన పేరు మీద అవార్డ్స్. సో ఇది కూడా అంతే. ఇది సినిమాని సినిమాగా చూశారు, హిస్టరీగా చూశారు, పారదర్శకంగా ఇచ్చారు. అలా ఇచ్చినందుకని ఇప్పటికైనా కూడా మతం అని, తర్వాత పార్టీ అని దృష్టితో చూసేవాళ్ళు కళ్ళు తెరవాలని అనుకుంటున్నాను నేను. ఓకే. నేను రీసెంట్‌గా చూసాను. ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో బహిరంగంగా పెట్టిండు. ఏం పెట్టిండంటే 'రజాకార్' అనే సినిమాకి గద్దర్ అవార్డు ఇవ్వడం గద్దర్‌ని ఎన్‌కౌంటర్ చేసినంత పని అని చెప్పి 3 డాట్‌లు పెట్టి నేను ఇందాకనే చూసాను. అంటే దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఎప్పుడైతే నువ్వు జర్నలిస్ట్ అన్నావో నేను ఎక్కువ మాట్లాడలేకపోయా. కానీ నిజంగా భగవంతుడు అనే వాళ్ళు ఉంటే ఆయన కోరుకునేది ఏంటంటే, అలాంటి వాళ్ళందరికీ కొంచెం తెలియాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా, గద్దర్ గారు ప్రజల మనిషి, ఓకే, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అదే గద్దర్ గారి పేరు మీద ఒక లవ్ స్టోరీ కానీ, ఒక ఎమోషనల్ స్టోరీ కానీ, ఒక ఫ్యాంటసీ కానీ, ఒక జానపదం కానీ, యాక్షన్ స్టోరీ కానీ అన్నిటికీ ఇస్తున్నారు కదా గద్దర్ అవార్డు. మరి 'రజాకార్' అనేది ఒక హిస్టరీ బేస్డ్ మూవీ, హిస్టరీని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా. దానికి ఎందుకు ఇవ్వకూడదు? అంటే కొంచెం, అంటే పెద్ద పోస్టులో ఉన్న చిన్న మైండ్తో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మైండ్ ఎదగాలని కోరుకోవాలి తప్ప మనం ఏం చేయకూడదు. తప్పేం లేదు. ఓకే. ఇంకో విమర్శ కూడా ఉంది. అంటే ఈ సినిమాలో తెలంగాణ యాక్టర్స్‌కి గానీ, తెలంగాణ వాళ్ళకి గానీ ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వలేరు అన్న విమర్శ ఉంది. దాని మీద మీ స్పందన? ఇక్కడ ఇంతకుముందు నీ ఇంట్రోలో కూడా తెలంగాణ వాళ్ళ కోసం ఇస్తున్న అవార్డ్స్ అని చెప్పావు. ఇది తెలంగాణ వాళ్ళ కోసం కాదు, తెలుగు సినిమా కోసం ఇస్తున్న అవార్డ్స్. ఓకే, నేను చేసింది తెలంగాణ సినిమా కాదు, తెలుగు సినిమా. ఈ తెలుగు సినిమా అంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సంఘటనలు. సో నేషనల్ వైడ్ ఉన్న ఇష్యూ. భారతదేశం అంటే నేషనల్ వైడ్ ఆలోచిస్తాం కదా. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక్క లోకల్, మన ఒక గ్రామీణ కథనం, ఒక లోకల్ స్టోరీ కాదు. కాబట్టి ఇది అందరూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, సినిమా చేసేటప్పుడు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తాం. కానీ మా అక్కో, నా తమ్ముడో, నా చెల్లో, నా వాడో అని అవకాశాలు ఇవ్వలేము. అది జరగదు. సినిమాని సినిమాగా చూడాలి, ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా చూడాలి. నటనకు, కళకు ప్రాంతంతో, భాషతో, కులంతో, మతంతో సంబంధం లేదు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.